సన్నాసి విధవా ఇంటికాడ ట్రైనింగ్ ఉంటుంది, ఇక్కడ బడిగా ట్రైనింగ్ ఉంటుంది, రేపటికైనా చదువు ఉంటుంది. పలికి అక్షరం పెడతా లేదు సార్. పక్కనే బలకెందుకు వచ్చిన రాస్తా అక్షరం. మా మమ్మీ మా డాడీ కొనిచ్చింది పక్కన పెట్టుకొని పంటే పిచ్చర్ అయింది. పలికిస్తా పాటు సకల ముక్కల పెట్టుకుంటా కూర్చుంటారా సార్? సీట్ రైట్ సీట్ రైట్ అంటే సక్రమంగా పెట్టుకోవాలి. బల్బం లేదు సార్, ఇగో మా మమ్మీ దుకాణంలో కొనిచ్చింది. అత్తంటే చక్కెర పెట్టకు తినుకుంటూ వచ్చిన సార్. బాడి పండుగ నువ్వేనా? నేను ఈ ఊళ్ళో మీరు ఏం చేస్తారంటే అట్లా శుద్ధ రెండ పెట్టుకుని కూడా ముగ్గేసుకుంటా సంక్రాంతి పండుగ. శుద్ధ పాడుకోవడం మన సంక్రాంతి సార్ ఇప్పటికే మంచోడు అనుకో. పలక అడిగితే పలికిచ్చిండు, పెన్ను అడిగితే పెన్ను ఇచ్చిండు, బల్పం అడిగితే బల్పం ఇచ్చిండు. సార్ పెళ్ళాన్ని ఇస్తాంటు సారు బలపాలు అయిపోయినాక నువ్వు పెన్నులు సార్. నేను పెన్ను అంటే పెన్ను కడిగినా సార్. చదువు మీరని దెబ్బ, చదువు మీనని దెబ్బ, మీరని పోటు, సాము మీనని పోటు, కొడుకునైనా కొడుకునైనా బిడ్డనైనా బిడ్డనైనా తొడపాశం పెట్టండి. బుద్ధి రాదు బుద్ధి రాదు. రఘువ సందే మూల తిరిగి గోడ సందులు బాగా సార్. కంఠాస్తం చేయవలి అను గంట కొట్టవాలి. ఉప్పు కపూరమ్మున పోలికనైనుండును, ఉప్పు కప్పురముని యొక్క పోలిక నుండును. సార్ ఇక చెప్పు సార్. మళ్ళా మా తాత మంచివాడుండెను, మా తాత మంచివాడు ఉండెను. మా తాతకు 12 బట్టల మొలతాడు, మా తాతకు 12 బట్టలు బొడ్డలోనే సారు. నే ఎట్లా కట్టా మరి అప్పటిసారి చెప్పరా మీ కట్టుకొని మరి మాయాపతి వనమా ప్రసిద్ధం, సరస్వతి వనమా ప్రసిద్ధం. అక్షరం దీర్ఘం గూడే గుడి దీర్ఘం కింద అవుతాం మీద అవుతాం కింద అవుతాం కింద అవుతాం 70 సున్నాలు కింద అవుతాం మీ అవుతాం 70 ఉంటారు. ఆరు చెప్తే పని చెప్తే 4 చెప్తే 4 నేర్తా ఉన్నారు. అరే అక్క కొన్ని రోజులమ్మా మరి 7 ఏళ్ల పిల్లలు బడి పోతా ఇంటికి వస్తుండే వాళ్ళు లేనప్పుడు ఆ తల్లి గుణ సుందరి దేవి అయ్యో భగవంత పక్షికి వచ్చిన ప్రాణం నాకు ఆ ప్రాణం పోతాయో వస్తాను. భర్త కచ్చిన కాడ 3 పిల్లగాళ్ళు బల్లల్లా
ఏడేళ్ళ వరకు తప్పు చెక్కోలే బండారి కొమ్మల ఎండిపోయిందే కళ్ళు మూసి కళ్ళు ఎత్త కళ్ళలో కనిపిస్తారా దేవుడా తల్లి మంచాన ఉన్న కాడ బట్టలు దొరుకుతుంది ఆ తల్లి మాట్లాడదామంటే మాట ఓసరు లేక ఆ తల్లి అమ్మ కళ్ళు మూసి కళ్ళు తెరితే ఓ దేవుడు కళ్ళల్లో మూలల్లా కనబడ్డరా రమ్మాని పట్టి బాధ పెట్టబట్టి మూల కళ్ళు మూసేగా తల్లిరా తెలుగు బెల్లమాని అంటున్నాయో చల్లు చల్లు అంటున్నాయా అయ్యా ఓ యములారా యములారో ఆనాడు సంగమై చెప్పిన మాట నేటి నిజమాయే ఇలా కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే నా కళ్ళల్లో యములు కనబడతాను నా ప్రాణం వెళ్ళిపోతే నా బిడ్డ ఆడవిల్ల పొద్దు పొడిచిన కాడ నా పిల్లగాళ్ళు ఉన్నారు నా పిల్లగాళ్ళకి ఎన్నడు పొద్దుకు ఎన్నడు తెల్లవారు నాయన అయ్యా అంగట్ల కోతుల పిల్లలు వేసి అగమ్మ పక్షుల పిల్లలు వేసో మీ అంట నేను వస్తే ఏములారు పిల్లలు ఆగమల్లా అయితేరేమా అయ్యా ఏ ఆడపిల్లకైనా నాన్న అవ్వకున్న నాళ్ళే బూ అన్నారు పాలు ఉన్న నాళ్ళే పాశం అన్నారు అవ్వలేకపోతే బువ్వ కరువు పాలుడిచిపోతే పాశం కరువు నాన్న అగో మొగోడు చూసిన కుండకేసిన దొరే బండకేసిన దొరే ఒకవేళ పిల్లగాళ్ళ కానీ భూమి లేచిపోతే మొగ పిల్లగాడు ఉంటే ఆడ ఏ ఓటన చిప్పులగాడికి బతుకుతారు ఏ పటేల కింద పర్యటన ఉండి బత్తలు బుడ్డ కోసి పెట్టుకొని ఆ అడవిలను కానీ భూమి వేసిపోతే అగో అడవిలో పుట్టేది పుట్టంగా అడవిలకు బట్ట లేకున్నా బాధే బొట్టు లేకున్నా బాధే తలకు సమర్ లేకపోతే సైతాన రూపం అన్నముతో ఉన్నతనము బట్టతోనే శృంగారం అన్నదే అమ్మ అయ్యా నా ప్రాణం వెళ్ళిపోతే నా బిడ్డనా మూడే బాడి గల్లా ఓ నాయుడు కట్టం వచ్చినాడు కన్న తల్లి అది కత్తది బాధలు వచ్చినాడు పాపం అది కత్తను అగో పండుగ వచ్చినాడు పాపం వచ్చినాడు ఏ ఆడవిల్లకైనా ఉంటే నా బిడ్డకు సొమ్ములు వేస్తా నా బిడ్డకు చీరలు అటుకత్తా ఆడవిళ్ళకు పూల మీద కాయసు సొమ్ముల మీద కాయసు నా బిడ్డకు మంచి మంచి చీరలు కొట్టాలి 10 మందిలా అగో కన్న బిడ్డ దేవత లెక్క ఉన్నానని ఏ ఆడవిల్లైనా మనసు కొట్టుకుంటదే అయ్యా నా ప్రాణం వెళ్ళిపోతే నా బిడ్డనా తల్లి లేని పిల్లగల్ల బాధ మీకు తెలియదా నాయన తల్లి లేని పిల్లగల్ల గోస మీకు తెలియదా అగో తల్లి ఉన్న నాలే పిల్లగల్లకు సంబరం అన్నారు ఆడవిల్ల మనసు ఎట్టుంటది అగో శీలలమైనా చిలకలమైనా మొగోడు ఎక్కడ కడుపుంటే అక్కడ కాలు దాపుతాడు ఆడవిల్ల శీలల చిలకల కట్టం చేసి వచ్చినాక ఇంటికాడ పిల్లగాళ్ళు లేకపోతే నా పిల్లగాళ్ళు ఎవరింటికి వేరని అగో కన్న తల్లి కాలు కడుక్కోక పిల్లగాళ్ళు ఇంటికాడుకొని తీసుకొచ్చి కడుపుని అన్నం పెట్టి పిల్లగాళ్ళు తిన్నాక ఆ తల్లి తిని మనసు నిమ్మలం చేసుకుంటుంది అవలేని పిల్లగాళ్ళు నానా బాబు లేని పిల్లగాళ్ళు తొవ్వంటి దారుంటి పోతంటే అయ్యా అగో తల్లి ఉన్నాడు పండుగ 10 రోజుల ముందు ఉన్నాగా నా పిల్లగాళ్ళు పాలనలో పొంటి పగలిలో పొంటి చుట్టాలిలో పొంటి పోవద్దని ఏ తల్లి కానీ నానా పలరాలు వేసి పిల్లగాళ్ళ తినబెట్టుకుంటే తల్లి లేని పిల్లగాళ్ళు నానా లేని పిల్లగాళ్ళు ఏ తల్ల నా పలారాలు ఎత్తంటే నా పిల్లగాళ్ళతో వండి పాట పండి పోతంటే అగో అలాంటి తల్లి పలారాలు ఎత్తంటే వాళ్ళ ఇంటి ముంగడి పోయి నాయన వాళ్ళ పత్రి కుదలు పట్టుకొని వాళ్ళ ముఖం చూస్తుంటే నాన్న చిట్టిగల్ల పోరగల్లని అంటారు కొత్తగంచి పోరగల్లని అంటారా కొట్టేటోళ్ళ చూడరాను ఎవరారా ఇట్టేటోళ్ళ చూడరాను ఓ నాయుడు అయ్యా నేను కొట్టేటోళ్ళ చూడొస్తానా నాన్న తిట్టే వాళ్ళని చూడొస్తానా తోండి పాటండి నా బిడ్డ ఆడవిల్ల అగో చిన్న బట్టలు వేసుకొని పోతా అంటే దాని అన్నం చూడమంటారు కానీ పాపం అని ఏమో ఓడనమోడునా అయ్యా మీ కళ్ళు మొక్కుతాను యమలారా నేను నాను యమలోకం నాయనా
ఎవరి కాళ్ళ మీద పడి తప్పిస్తుంది. అయ్యా నేనైతే నా పిల్లగాళ్ళు లాగమవుతుంది. ఏడేళ్ళు ఆగిన ఇంకొక ఏడేళ్ళు లాగితే తెలుగు బుద్ధివంతులు అవుతారు అని ఆ తల్లి కూడా పాయత పడుతుండే అప్పుడు 7,000 ఎముడు బిడ్డని ప్రాణం తీసుకుపోయాక తప్పదు. ఆవులు చచ్చిపోగా లాగల మాతేస్తాయా మన ఉంటే మానవులకు ఇంత రందా పిల్లగాళ్ళు గింత అరటం భర్త మీద గింత ప్రియమల అరగంట టైం ఇస్తాను బిడ్డ. అరగంట సేపట్లో నీ భర్త వచ్చి రాకుండా నీ పిల్లలు వచ్చిన రాకుండా నీ పానం కొట్టవాడు తప్పదని బరబర మంటవాడి బంగారు బల్లి అయి సరం పట్టేవాడి గిటగిట వలుపుతా అంటే అప్పు ఎవరు నా ఇంట్లోనే ఉండరు నా పానం పొగ తప్ప అని ఎగులు బాగా చూస్తుంది. నువ్వు నిన్న ఉన్న రాజ్యం వెళ్ళి టైంకి వచ్చి బామ్మ నాకు ఆకలి అన్నం పెట్టు అనేది నువ్వు లేని సాగు తత్తనా నా కొడుకు నా బిడ్డ లేని సాగు తత్తనా బిడ్డ. అయ్యా కూసున్న కాడ కూలిపోతున్నదో కింది గడ్డితూగా బిడ్డ కరిగితూగా బిడ్డ. అయ్యో మయమైతుంది పానం తప్పించిపోతాంటే ఇంటికాడే వాళ్ళకన్నా అయితే పెయిన కాడ భగవంతుడు గాడి చూస్తాడ. పెయిన కాడ వాళ్ళకన్నా అయితే ఇంటికాడ భగవంతుడు గాడి చూస్తాడట. రాజు రాజ కత్తిరికాయ రాజ్యం వెళ్తాను గిట్ట బతకాల బిడ్డ అట్లా బతకాలి. అత్తి మెత్తి కాసు కడి గండం కాసు ఓపిక ఒకరి కాసు తన కోపం తన శత్రువు బిడ్డ బతుకు మాట చెప్తా అంటే కడప దప్పి అయినట్టు దొంగలు తగినట్టు అనిపిస్తుంది. ఆ ఉల్లు పువ్వులు అయితే మాట తత్రపోతుంది. ఏంది బిడ్డ నాకేమో మంచిగా అనిపించలేదు. నా ఇంటికాడ ఏమన్నాయని నా భార్యకు కచ్చిరి బంది పెట్టి సమస్య రేపు మాట్లాడదామని తాలింపు గట్టగొట్టి పట్టుకొని వస్తుంటే ఇద్దరు పిల్లగాళ్ళు 3 బాట్ల కాడ ఆట ఆడుతాను. ఇప్పటికైనా ఎప్పటికైనా ఆడుకున్న పిల్లగాళ్ళకు అన్నం బంద్ అయితే ఆకలి మర్చిపోతారట. కొడక పోవాల బిడ్డ రూపావు అన్నప్పుడే కన్న తండ్రి మాట ఇన్న ఇద్దరు పిల్లలు కోడి పిల్లలుగా రెప్పల కిందకి అట్లాంటి కన్న తండ్రి సంకలగా 2 పిల్లలు. అయ్యా కొడుకుని బిడ్డారు ఎంత వేసినారా వరకు ఆ భార్య ఎక్కడ చూస్తాను ఎలిగళ్ళు పడతాను ఆ పిల్లగాళ్ళు చూస్తే బాధపడతాను అనుకున్నారు. వంటగదికి వెళ్ళిపోయి అన్నం తినిపో బిడ్డ అని భార్య కాడి గుడికి వచ్చిండు రాదు. భార్య తల మీద చేయి ఎత్తి ముఖం ఏమైనా ఎత్తుని తోడ పుట్టిన అన్నోలే గద కింద చేయి ఎత్తి ముఖం ఏమైనా ఎత్తుని తోడ పుట్టిన అన్నోలే. బాబా గుణ సుందరు నువ్వు అన్నంత పని చేస్తావు నీ పానం పోవద్దని ప్రమాణ స్వీకారం చేసినా దాన్ని అట్లా ప్రమాణం చేస్తే నీ మనసును అమ్మ పాయన అయ్యా నీ పానం వెళ్ళిపోతే ఓ బాబా పిల్లగాళ్ళు బతకలే గుణ సుందరి. నువ్వు 7 ఏళ్ల పిల్లప్పుడు నీ అవ్వయ్య పానం పోతున్నా తీసిన చెల్లె బిడ్డ పైన అంటే బొమ్మల పెళ్లి పెళ్లి చేసుకున్న ఒక్కనాడు తిట్టు మాట కొట్టు మాట వచ్చే రాయపోయానుకోలే. మన పైరాళ్ళ దంట వాసిపోతావా చిలకడ దంట చిత్తు పెడతావా నా ఇల్లు సీకడి ఎత్తావా నన్ను పిల్లలకు అన్ని ఎత్తావా బామా ఎవలతో ఒక్క మాట చెప్పు ఎవలారా నాకు నా భర్తను దోల్తాను చెప్పవే. నేను నీ అత్తకు నేను పోతా ఎవరితోని ఒక్క మాట నువ్వు చెప్పవే. 7 గంటాడి తండ్రి పోయి బామా కులంత తల్లి తల్లుంటేనే పోయి కూడా పోయి ఓ బామా పోయి గుణ సుందరి తల్లుంటే పిల్లగల్లా రాస్తారే. తండ్రి పోయి తల్లుంటే ఆ పిల్లగాలను రాదుకుంటే కొంగు పుచ్చం అడకచ్చి మావులో మంతాలేదు దక్కవల్ల గాడులు కాసైనా ఏ రోడ్డుకు రాళ్ళు కొట్టయినా ఆయన ఇళ్ళ పండి కానిళ్ళ పండి పాసిపాని వేసి ఉంటే ఆ గుంట పిల్లగాళ్ళు రాస్తారే. ఒకవేళ అమ్మే పోయి అయి ఉంటే పిల్లగాళ్ళు ఆగమ్మ భక్తులు అవుతారు.
బామా నా మాట విను ఎవరితో నా భర్తంతో తను చెప్పలే బాబు కింద ప్రేమల ఓనాదా భార్య అంటే కింద భ్రమలే ఓనాదా వంతుకొచ్చిన గండం కంతేసిన తప్పదు నాదా అగో సిరివంతరం నడివంతరం దద్రం ఎల్లకాలం అన్నారు నాదా వెయ్యలున్న వేరు తప్పదే నాదా మనిషికి నూరేళ్ళున్న సావు తప్పబోదు నాదా ఇలాకి వెంగళవారి ఇళ్ళల్లా ఆ దేవమ ప్రాణం పోంగ తల్లి వంతుకో ఆ తల్లి వేంది గాని మరొకరు వేరా నాదా ఇవాళ ఇంత రేపు మట్టి నాదా మట్టి బొమ్మల మాయ సంసారం ఇది నా వంతు సావు నాదా నీ వంతు సావు కాకపాయే ఇలా నా ప్రాణం పోతుంది నాదా మన పిల్లగాళ్ళు బయలవు నాదా నేను కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే నా కళ్ళలో 7,000 కనబడతారే నాదా నాదయ్యగా నేను బతకలేనేమో నాదా పిల్లలు బయలవయ్యా ఓ నాదో రేపు రేపటికెళ్ళ నాదా నా ప్రాణం లేనంక నువ్వు మారుబొట్టు పెట్టకు నాదా మళ్ళీ లగ్గ మాడబోకు నా పిల్లగాళ్ళు పైలవు నాదా ఇక నేను బతకలేను నేను కళ్ళ మూసి కళ్ళు తెస్తేమో నాదో కళ్ళల్లో ఎవరల్లా కనబడ్డరా సిరికలాది మనదంట ఓ నాదా నేను చిచ్చు పెట్టి పోతన్నా ఓ నాదో అవసలాది మనదంట ఓ నాదా నేను ఆగమ్ము ఎత్త ఉన్నా ఓ నాదా నాదా నేను బతకలేను నాదా కళ్ళు మూసి కళ్ళు తెస్తే కళ్ళల్లో 7,000 కనబడతాను నాదా ఒక మాట నాదా మనిషి ప్రాణం పొంగ పూలాది కత్తయా చాగలాది కత్తయా కట్టుకున్న ఇల్లాది కత్తది ఏ మనిషి ప్రాణం పొంగ అగో కడుపుతోటి కన్న పిల్లగల్లాది కత్తరు దెయ్యంగల వారి ఇళ్ళ దేవి అమ్మ ప్రాణం పొంగ అగో కడుపుతోటి కన్నది నాదా మా లేక ఒక కొడుకును ఒక బీటనే కన్నది నాదా